సాయంత్రం దీప ఫోన్ కోసం ఎదురు చూస్తోంది కరుణ. ఫోన్ మోగగానే వెంటనే రిసీవ్ చేసుకుంది. మమ్మీ, ఇంటికొచ్చేసావా? ఆ, తీరిగ్గా ఉన్నాను. నీ గురించి చెప్పాలనుకున్నవి చెప్పు అంది కరుణ. అవన్నీ తీరిగ్గా చెబుతాను గాని నువ్వు దేనికి దిగులు పడకు అంది దీప. దిగులుగానే ఉంది. కనీసం నాయనమ్మ ఉంటే కాస్త కాలక్షేపం అనుకున్నాను. ఇవాళ సాయంత్రం తీసుకొద్దామనుకున్నాను. నా దురదృష్టం, ఆవిడ పొద్దున్నే పోయింది అంది కరుణ దిగులుగా. ఆవిడున్నా నీకు ఒంటరితనం దూరమయ్యేది కాదు అంది దీప. అదేంటి అంది కరుణ ఆశ్చర్యంగా. అవును మమ్మీ, ఆలోచించుకో. నాన్న నీకేం చేయలేదు. పైగా ఆయన పని, నాయనమ్మ పని నీకు బోళ్ళంతుండేది. నీకు ఆర్థిక స్వాతంత్రం ఉంది. అయినా ఆయన్ని గట్టిగా ఎదిరించలేకపోయావు. ఎందుకని అడిగింది దీప. ఎందుకని కరుణ ప్రశ్నించింది. ఎందుకంటే నువ్వు ఆయన మీద మానసికంగా ఆధారపడ్డావు. ఆయన నీ బలమని ఊహించుకున్నావు. బలంగా నమ్మావు. అందుకే ఆయన నిన్ను దోపిడీ చేసినా ఊరుకున్నావు. అన్నాళ్ళు భరించావు. చిత్రని ఆయన చేసుకుంటానన్నప్పుడు తాత్కాలికంగా నీలో శక్తి కలిగింది. అందుకే ఆత్మాభిమానంతో ఒప్పుకున్నావు. తీరా ప్రాక్టికల్ గా ఒంటరిగా జీవించడానికే నీ మానసిక బలం చాలడం లేదు. అందుకే దిగులు, ఒంటరితనం నిన్ను భయపెడుతున్నాయి. నేను పూర్తి శక్తిమంతురాల్ని అని నువ్వు నమ్మినప్పుడు ఈ ఒంటరితనం నిన్ను బాధించదు. దీప గబగబా చెప్తోంది. కరుణ ఆశ్చర్యపోయింది. దీపేనా ఎంత వివరంగా మాట్లాడుతోంది? నీ ఒంటరితనం మనుషులతో కలిసినంత మాత్రాన దూరం కాదు. అది కాస్త ఉపశమనం కలిగిస్తుందేమో గాని పూర్తిగా దూరం కాదు. నువ్వు నాతో ఉన్నా, అన్నయ్యతో ఉన్నా ఆ ఒంటరితనం దూరం కాదు. నిన్ను నువ్వు తెలుసుకుని నీ శక్తి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు శక్తిమంతురాలివి, నీకు తెలియడం లేదు అంది దీప. అయ్యుండొచ్చు అనుకుంది కరుణ. ధైర్యంగా ఉండు అనేసి దీప ఫోన్ పెట్టేసింది. కరుణ ఆలోచిస్తూ ఉండిపోయింది. దీప చెప్పినవన్నీ నిజమే, కానీ దీప చెప్పని, బహుశా ఆమెకు తెలియని సత్యం ఇంకోటుంది. వయసులో ఉన్నప్పుడు కష్టాల్ని తేలిగ్గా భరించొచ్చు. ఏదో ఆశ, ఏదో కోరిక, ఏదో గమ్యం. ఇవి మనిషిని ఆ కష్టాలు భరించేట్లు చేస్తాయి. కానీ వయసు అయిపోయాక మనసు శూన్యమవుతుంది. ఆ శూన్యంలో కష్టాలు, బాధలు, దుఃఖం గనక నిండిపోతే దాన్ని తరిమేసేందుకు ఏ ఆధారం ఉండదు. ఏది ఎలా ఉన్నా రోజులు గడుస్తాయి. సమయం భారంగా గడచ్చు, కానీ ఆగదు. కరుణ ఆఫీస్ పనిలో మనసు నిలపలేకపోతుంది. తప్పులు దొర్లుతున్నాయి. తనక పనిచేయడం భావ్యం కాదనిపించింది. స్వచ్ఛంద పదవీ విరమణకు అప్లై చేసింది. శ్రేయోభిలాషులు వద్దన్నారు. ఉద్యోగం మానడం ఎందుకన్నారు. కానీ కరుణకి చేయాలనిపించడం లేదు. పని మీద శ్రద్ధ తగ్గిపోయాక ఇంకా పనిచేసే హక్కు లేదు అనిపించింది. 3 నెలల నోటీస్తో వాలంటరీ రిటైర్మెంట్ కి అప్లై చేసింది. ఆ 3 నెలలు కూడా చేయబుద్ధి కాలేదు. సెలవు పెట్టింది. ఇంట్లో ఉండడం నిజంగా దుర్భరమే. అంతకాలం క్షణం తీరిక లేకుండా గడిపిన మనుషులు ఇంట్లో ఉండాలంటే చాలా బాధపడతారని అనుభవపూర్వకంగా తెలిసింది. ఒకలాంటి మొండితనం మనసుని ఆవరించింది. ఇది దుర్భరమైతే అవని. జీవితంలో తను సుఖంగా కూర్చున్న రోజంటూ లేదు. కాకపోతే అప్పుడు పనులతో దుర్భరం, ఇప్పుడు పని లేక దుర్భరం. చూద్దాం. దేవుడి దయ వల్ల ఆర్థిక బాధలైతే లేవు. ఈ పనిలేని జీవితాన్ని కూడా పనున్న రోజుల్లో ఆ కష్టాన్ని మౌనంగా భరించినట్లే భరించి చూడాలి అనుకుంది. దీప అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉంది. ఆ రోజు చేయగానే కరుణ తను విఆర్ఎస్ తీసుకున్నట్లు చెప్పింది. అవునా మమ్మీ, మంచి పని చేస్తున్నావు. సరే, ఎప్పటినుంచి అడిగింది దీప. 3 నెలల నోటీస్ ఉండాలి. ఇంకో 3 నెలలనుకో. అయితే అందాక వెళుతున్నావా? లేదు, సెలవు పెట్టాను. నిజంగా? అయితే నా దగ్గరకు రావచ్చుగా అంది దీప సంతోషంగా. నువ్వెక్కడున్నావు? అసలేం చేస్తున్నావు? కరుణ్ అడిగింది. అన్నీ తెలుస్తాయి. నువ్వు సూట్ కేసు సర్దుకుని రెడీగా ఉండు. టికెట్ బుక్ చేసి నీకు ఫోన్ చేస్తాను అంది దీప. తర్వాత దీప టికెట్ బుక్ చేసి కరుణకు చెప్పింది. ఆ రాత్రి చెన్నై ఫ్లైట్. చెన్నైలో ఉంటున్నావా? ఎక్కడ పనిచేస్తున్నావు? కరుణ ఆశ్చర్యంగా అడిగింది. ఈ రాత్రికి నీకు అన్నీ తెలుస్తాయిగా అంది దీప. నేను చెన్నై ఎప్పుడూ రాలేదు. నువ్వు విమానం దిగితే చాలు, మిగతావన్నీ చూసుకుంటాను అంది దీప. కరుణ బట్టలు సర్దుకుంది. టికెట్ కాపీ, డబ్బులు తీసుకుని బయలుదేరింది. చెన్నై ఎయిర్పోర్ట్ బయట దీప కనిపిస్తుందేమోనని ఎదురు చూసింది. దీప లేదు. కానీ ఒక అతనొచ్చి పలకరించాడు. దీపా మేడం పంపారు అని ఓ నెంబరు నొక్కి కరుణ చేతికి ఫోన్ ఇచ్చాడు. మమ్మీ, అతనితో వచ్చే, నా దగ్గరకు తీసుకొస్తాడు అంది దీప. కరుణ మాట్లాడగానే అతను ఫోన్ తీసుకుని మళ్ళీ ఏదో చెప్పాడు దీపకి. పదండి మేడం అని కరుణ సూట్ కేసు అందుకుని చకచకా నడుస్తున్నాడు. మీరిక్కడ నిల్చోండి, నేను కారు తీసుకుని వస్తాను అన్నాడు. పార్కింగ్ కి వెళ్లి కారు తీసుకుని వచ్చాడు. కరుణ ఎక్కగానే కారు కదిలింది. అతను మౌనంగా కారు నడుపుతున్నాడు. కరుణ కూడా మౌనంగా చెన్నై నగర వీధుల్ని చూస్తూ ఉండిపోయింది. కారు ఏవేవో ప్రాంతాలు దాటి ఒక ఖరీదైన కాలనీ చేరింది. అక్కడ ఇళ్లన్నీ చాలా పెద్ద స్థలాల్లో కట్టినవేనని చీకట్లో కూడా తెలుస్తోంది. ఒక పెద్ద భవంతి ముందు కారు ఆగింది. గేటు లోపల సెక్యూరిటీ గార్డు గది. గేటు మూసుంది. కరుణ దిగడానికి ప్రయత్నించింది.
ఉండండి, లోపలికి వెళ్ళాలి అన్నాడు డ్రైవర్. కరుణ కారులోనే కూర్చుంది. గేటుకి రెండు వైపులా లైట్లు వెలుగుతున్నాయి. గేటు పక్కన గోడకి నేమ్ బోర్డు ఉంది. దీపరంజన్ అక్షరాలు తళతళ మెరుస్తూ కనిపించాయి. దీపరంజన్ అంటే దీపు అంది. అవును మేడం, సినిమా స్టార్ దీపరంజన్ గారి ఇల్లే ఇది అన్నాడతను. గార్డు గేటు తెరిచాడు. కారు లోపలికి ప్రవేశించింది. దీప ఇక్కడుందా? ఆశ్చర్యపోయింది కరుణ. కారు పోర్టుకోలో ఆగింది. మమ్మీ, దీపొచ్చి కౌగిలించుకుంది. ఎక్కడున్నావా? చెప్పనే లేదేం అంది కరుణ. అంతా చెబుతాను రా, దీప అంది. కరుణ, దీపు లోపల నుంచి వచ్చాడు. కరుణ చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నీకు కోపం వస్తుందని తెలుసు, అయినా కూడా దీప వద్దందని నేను చెప్పలేదు రా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు దీపు. దీపు భార్య కూడా అక్కడే నిల్చుంది. మీకు కోపం వస్తుందని దీపు చాలా బాధపడుతున్నాడు. కాని దీప సహాయం కోరిస్తే కాదనలేకపోయారు. దీపు భార్య సంజయషిగా అంది. ఎక్కడుందో తెలియలేదని బాధపడ్డాను గాని అది ఇక్కడ ఉందంటే నాకెందుకు వస్తుంది కోపం? మా ఇంట్లో కన్నా భద్రంగా ఉంటుంది ఇక్కడ అంది కరుణ. రండి కూర్చోండి, ప్రయాణంలో అలసిపోయి ఉంటారు, కాఫీ తాగుతారా అడిగింది దీపు భార్య. ఇప్పుడేం వద్దు అంది కరుణ. దీప వేషధారణ చూస్తే కరుణకి ఆశ్చర్యం కలిగింది. హెయిర్ కట్, బట్టలు అన్నీ చాలా అధునాతనంగా ఉన్నాయి. ఇప్పుడే షూటింగ్ నుంచి వస్తున్నాను, డ్రెస్ మార్చుకుని వస్తాను అంది దీప. దీప పక్కనున్న ఇంకో మేళ్ళలోకి వెళ్లి కాసేపయ్యాక నైట్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఈ లోపల కరుణ కూడా మొహం కాళ్ళు చేతులు కడుపుని చీర మరుచుకుంది. విమానంలో రావడం వల్ల అసలు ప్రయాణం చేసి మరో ఊరికి వచ్చిన అలసట లేదు. రండి భోంచేద్దాం అంది దీపు భార్య. షూటింగ్ చూడ్డానికి వెళ్ళావా? కరుణ్ అడిగింది. కాదు, దీప సరిగ్గా సమాధానం చెప్పకుండా దాటేసింది. భోజనాలు ముగిశాయి. మమ్మీ, నేను పక్క బిల్డింగ్ లో ఉంటాను, నువ్వు నాతో ఉంటావా ఆ రూమ్ లో ఉంటావా? దీప అడిగింది. నీతోనే ఉంటాను అంది కరుణ. సరే వెళదాం పదా అంది దీప. దీపు దంపతులకు చెప్పి ఇద్దరూ పక్క మేడలోకి నడిచారు. అతిథుల కోసం ఈ మేడ అంది దీప. ఈ మేడ కూడా చాలా పెద్దది. ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అడిగింది కరుణ. దీప చెప్పడం మొదలు పెట్టింది. దీప అత్తగారికి నోరు ఊరుకోదు. ఎప్పుడు ఎవళ్ళనో ఒకళ్ళను విమర్శించింది ఆవిడికి నిద్ర పట్టదు. పైగా ఆవిడికి తోడు ఆ పక్క ఊళ్ళలో ఉన్న ఆవిడ బంధువర్గం అంతా చేరి ఆవిడికి తందాన అంటారు. ఆవిడికి రాని ఐడియాలు కూడా వాళ్ళు తెప్పిస్తారు. ఆవిడ్ని పొగిడి తిష్టవేసి కాలక్షేపం చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ తీరు మారలేదు. మామగారు కాని దీప భర్త గాని ఆమె నోటికి భయపడి ఎదురు చెప్పలేరు. దీప బతుకుని దుర్భరం చేసిందామె. కాని తన పోరు భరించలేక దీప సంజయ్తో తెగదింపులు చేసుకుంటుందని ఆవిడ ఎంతమాత్రం ఊహించలేదు. ఇనప కడ్డీని ఉంచి తన ప్రయోజకత్వం అని అనుకుంటాడు మనిషి. అది పెడీలుమనొచ్చి ముక్కు బద్దలు కొడుతుందని ఊహించాడు. ఆవిడ కూడా అంతే. నేనిలా ఇంత పని చేస్తానని అనుకోలేదు అంది దీప. కొన్నాళ్లు సహించిన తర్వాత ఇలా చేస్తావని ఎందుకు అనుకుంటుంది ఆవిడ? సరే, ఆవిడ సంగతి వదిలే. కాని సంజయ్ ఏం చేశాడు? విడాకులు ఇస్తానన్నావట అంది కరుణ. ఇందాకే చెప్పాను, సహించాను కదా అని వాళ్ళు తక్కువ అంచనా వేయకూడదు. దేనికైనా హద్దుంటుంది. ఇక సంజయ్ సంగతి అంటావా? వాళ్ళ అమ్మ గురించి తెలిసి ఊరుకున్నాడు. అతనికి ఆ శిక్ష పడాల్సిందే అంది దీప. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు, ఇక్కడ ఏం చేస్తున్నట్లు అడిగింది కరుణ. నన్ను దీపు తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరనిపించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తున్నాను అంది దీప. కరుణ నిర్ఘాంతపోయింది. సినిమాల్లో వేషాలంటే మాటలా? ఎంత అందం ఉండాలి, ఎంత టాలెంట్ ఉండాలి. సినిమా నటనంటే అంత తేలిగ్గా ఉందా? అయినా అవకాశాలంత తేలిగ్గా వచ్చేస్తాయా? కరుణ సందేహాలకు దీప సమాధానం చెప్పింది. దీపకు తన అందం మీద నమ్మకం ఉంది. ఇంట్లోంచి రాగానే దీపుతో ఫోన్లో మాట్లాడింది. దీప ఇంట్లోంచి వచ్చేసిందని విని అతను కంగారు పడ్డాడు. కారు పంపి వెంటనే దీపను తన ఇంటికి రప్పించాడు. తను విడాకులు తీసుకుంటానని, దానికి సాయం చేయమని దీప అడిగింది. కాస్త స్థిమిత పడ్డాక ఒక నిర్ణయం తీసుకోమని దీపు చెప్పాడు. ముందు కరుణకి ఫోన్ చేసి తను క్షేమంగా ఉన్నట్లు తెలియజేయమని చెప్పాడు. ఆ తర్వాత ఇక ముందేం చెయ్యాలనుకుంటున్నావు, ఇక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తావా అని అడిగాడు. తనకు సినిమాల్లో నటించాలనుందని దీప చెప్పింది. దీపు తనతో షూటింగ్లకి తీసుకువెళ్లాడు. దీప గట్టి పట్టుదల మీద ఉందని తెలిసాక నటనలో శిక్షణ ఇప్పించాడు. దీపకి టాలెంట్ ఉందని గుర్తించాడు. అప్పటికే ఆమెకి స్విమ్మింగ్, కారు డ్రైవింగ్ వచ్చు. దీపు గుర్రపు స్వారీ కూడా నేర్పించాడు. అతను ఏడాదికి ఒక సినిమా నిర్మిస్తాడు కూడా. ఇప్పుడు తీయబోయే సినిమాలో హీరోయిన్ గా దీపను తీసుకుంటున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీప అందం, నటన చూసి ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో 2 ఛాన్సులు వచ్చాయి. ఇంకా చాలా వస్తాయని, తనకి ఉజ్వల భవిష్యత్తుందని దీప అనుకుంటోంది. వింటున్న కరుణకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏవో 2 ఛాన్సులు దీపు మొహం చూసి ఎవరో ఇచ్చుంటారు. సినిమా మోజు ఎందరినో మింగేసింది. తర్వాత అవకాశాలు దొరకలేదని దీప నిరాశలో మునిగిపోతే ఎన్నో సందేహాలు చుట్టుముట్టాయి కరుణను.
ఇంక పడుకో మమ్మీ అంది దీప. కరుణ పడుకుని కళ్ళు మూసుకుంది. మర్నాడు తెల్లవారుజామునే దీప నిద్ర లేచింది. నేను జిమ్ముకు వెళుతున్నాను అంది. నేను నిద్ర లేచాను. జిమ్ ఎక్కడా అడిగింది కరుణ. ఇంట్లోనే ఉంది, ఆ పక్క బిల్డింగ్ లో, రా వెళదాం అంది దీప. ఇద్దరూ బయలుదేరారు. జిమ్ లో అప్పటికే దీపు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. శుభోదయం అన్నాడు నవ్వుతూ. దీప జిమ్ లో చలాకీగా ఎక్సర్సైజులు చేస్తుంటే కరుణ ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుంది. అక్కడ అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుపోవడం గమనించింది. వాళ్ళు పొద్దున్న సాయంత్రం వ్యాయామం, ఒక్కోసారి వీలైనప్పుడు యోగా కూడా చేస్తారు. యోగా మెడిటేషన్ చేయడానికి ప్రత్యేకంగా ఒక హాల్ ఉంది. ఆ హాల్లో అడుగు పెడితేనే ప్రశాంతత మనసుని ఆవరిస్తోంది. ఈ రంగంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ పేరు, ఈ డబ్బు అన్నీ రేపు ఉండొచ్చు, పోవచ్చు. మనిషి అన్నింటికీ సిద్ధపడి ఉండాలి. అందుకే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగే ధైర్యం ఉండాలని వీటిని ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నాడు దీపు. తనకి జీవితసారం బోధిస్తున్నట్లు చెబుతున్న తన మాటలు నవ్వు పుట్టించాయి. గతం గుర్తుకొచ్చింది. బాలుడిగా ఉన్న దీపు తనకి ఎన్నో బోధించేవాడు. ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు దీపు. ఏం లేదు, నిన్ను చూసి సంతోషిస్తున్నాను అంది కరుణ. దీపు దీపకు అన్ని విధాల శిక్షణ ఇస్తున్నాడన్నమాట. దీపు ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంటిల్లపాది ఈత కొడతారందులో. చాలా సంతోషంగా ఉంది దీపు అంది కరుణ. కరుణ ఆ ఇంట్లో 2 రోజులుంది. తర్వాత వెళ్ళొస్తానంటూ బయలుదేరింది. వెళ్ళి ఏం చేస్తావ్, ఇక్కడే ఉండరాదు అన్నాడు దీపు. ఆఫీసులో అందరి దగ్గర వీడుకోలు తీసుకోవాలి. నా సీట్లో సందేహాలుంటే తీర్చాలి. సెటిల్ చేసుకోవలసిన కాగితాలు ఇవ్వాలి అంది కరుణ. మమ్మీ, నువ్వు రిటైర్ అయిపోయాక నా దగ్గరే ఉండాలి. నేను వేరే ఫ్లాట్ తీసుకుంటాను అంది దీప. చూద్దాం అంది కరుణ. తిరిగొచ్చాక ఆఫీస్కి వెళ్ళింది. అందరితో మాట్లాడింది. దీప సినిమాల్లో నటిస్తున్న విషయం కూడా చెప్పింది. అంతా ఆశ్చర్యపోయారు. 3 నెలలు గడిచాయి. కరుణ రిటైర్మెంట్ తీసేసుకుంది. ఆఫీసులో అందరికీ చిన్న పార్టీ ఇచ్చింది. వాళ్లు కూడా కరుణని ఘనంగా సత్కరించారు. పూలదండలు, బొకే, సాలువాతో ఆఫీస్ నుంచి బయటకొచ్చింది కరుణ. దీపకి చాలా ఛాన్సులు వస్తున్నాయి. ఒక హిందీ సినిమాలో కూడా అవకాశం వచ్చింది. అన్ని మ్యాగజైన్లలో, టీవీ ఛానల్స్ లో ఆమెని చూడడం వల్ల అందరికీ పరిచయం అయిపోయింది. బయటకు వెళితే చాలు, జనం గుర్తుపట్టి గుంపులుగా గుమిగూడతారు. నా దగ్గరకు వచ్చుండు మమ్మీ, కొన్నాళ్లు ఉండి చూడు, బాగుంటేనే ఉండు అని బతిమలాడింది దీప. కరుణ దీపను చూడ్డానికి వెళ్ళింది. దీప సంపాదన ఇప్పుడు లక్షలు దాటి కోట్లలోకి చేరింది. పెద్ద అపార్ట్మెంట్ తీసుకుంది. 4 సువిశాలమైన బెడ్రూమ్లు, పెద్ద హాలు, అన్ని హంగులతో ఆ అపార్ట్మెంట్ చాలా బాగుంది. ఇంట్లో వంట, ఇతర పనులకు ఒక స్త్రీ ఉంది. ఇంకొక అమ్మాయిని తనకు షూటింగుల్లో అసిస్టెంట్ గా తీసుకువెళుతుంది. కరుణ ఆ విలాసాలు, ఆ వైభవం చూసి ఆశ్చర్యపోయింది. పర్వాలేదు, దీప గురించి తను భయపడే పని లేదు అనుకుంది. ఇంకొన్నేళ్ల వరకు దీపకు డోకా లేదు. ఆమె డైరీలో అన్ని పేజీలు నిండిపోయాయి. ఆ తర్వాత డైరెక్షన్ చేస్తానని చెప్పింది దీప. దీపతో షూటింగ్ కి వెళ్ళింది కరుణ. దీప సునాయాసంగా నటించడం చూసి ఆశ్చర్యం కలిగింది. ఇంత కళ దీపలో ఉందా అని అబ్బురపడింది. సంజయ్ దీపను కలుస్తున్నాడు. నువ్వు నటించినా నాకు అభ్యంతరం లేదు. నేను నీకు ఏ విధంగానూ అడ్డురాను. విడాకులొద్దు. కానీ నువ్వు తప్పదంటే మాత్రం ఒప్పుకుంటాను అన్నాడు. అత్తగారు, మామగారు కూడా దీప సినిమాల్లో నటించినా తమకి అభ్యంతరం లేదని అన్నారు. సంజయ్ మంచి కుర్రాడు, అతన్ని కాదని నువ్వు నష్టపోకు అంది కరుణ. దీపక్ కూడా ఆ విషయం తెలుసు. కానీ తను సినిమా రంగంలో బాగా నిలదొక్కునేదాకా పిల్లల గురించి ఆలోచించదలుచుకోలేదు. అదే అతనికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడతను. అతను చెన్నైకే వచ్చేశాడు. దీపకి సలహాలిస్తున్నాడు. దీప సంపాదించే డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలో చూస్తున్నాడు. మామగారి క్లినిక్ ని హాస్పిటల్ గా వృద్ధి చేసేందుకు దీప సాయం చేసింది. పెద్ద హాస్పిటల్ తయారైంది. ఆ పల్లెవాసుల ఆనందానికి అంతులేదు. హాస్పిటల్ కి అంబులెన్స్ ఏర్పాటు చేసింది. సంజయ్ పనిచేసిన కాలేజీకి కూడా విరాళంగా 10 లక్షలు ఇచ్చింది. కరుణ చెన్నైకి, హైదరాబాద్ కి తిరుగుతోంది. సంజయ్ వచ్చాక హైదరాబాద్ లోనే ఉంటోంది. ఆ రోజు కరుణ ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదువుతోంది. కాలింగ్ బెల్ చప్పుడైతే తలుపు తెరిచింది. ఎదురుగా పురుషోత్తం, చిత్ర. కరుణ తెల్లబోయింది. లోపలికి రావచ్చా? పురుషోత్తం మృదువుగా అడిగాడు. రండి అంది కరుణ సోఫా వైపు నడుస్తూ. వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చున్నారు. కరుణకి ఏం మాట్లాడాలో తెలియలేదు. వాళ్ళు కూడా ఏం మాట్లాడాలి, ఎలా మొదలు పెట్టాలి అన్నట్టు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూస్తూ కూర్చున్నారు. బాగున్నారా? చిత్ర చొరవ చేసి గొంతు సవరించుకుని అడిగింది. కరుణ తల ఊపింది. రిటైర్మెంట్ తీసుకున్నావట? పురుషోత్తం అడిగాడు. అవును. అమ్మ, నాయన, నాయనమ్మ అంతా పాపం ఒకసారిగా పోయారు. మేము వచ్చి పలకరిద్దామనుకున్నాం, కానీ మీకు ఇష్టం ఉండదేమోనని ఆగిపోయాం. మీ గురించి అనుకుంటూనే ఉంటాం అంది చిత్ర. ఆమె మాటలు వింతగా అనిపించాయి కరుణకి. దీపను చూడ్డానికి కూడా పురుషోత్తం రాలేదు. మరిప్పుడేంటి ఈ హఠాత్తు ప్రేమలు? పురుషోత్తం గదిలోని వస్తువుల్ని, ఫర్నిచర్ని చూస్తున్నాడు.
చాలా సింపుల్ గా ఉంది ఇల్లు అన్నాడు. కరుణ సమాధానం చెప్పలేదు, మౌనంగా కూర్చుంది. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఏదో లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. ఎందుకొచ్చారు? కరుణ సూటిగా అడిగేసింది వాళ్ళని. అదేంటి అలా అంటావు? చూద్దామని వచ్చాం. దీప ఎలా ఉంది? దాని ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, ఇస్తావా? దీప నెంబర్ ఎవరిని అడిగినా చెప్తారు. అది కాదు, పర్సనల్ కాదు కదా. సరే, నీకిష్టం లేకపోతే చెప్పకు. ఎంతైనా అది నా కూతురు కదా, ఒకసారి వెళ్ళి చూసి రావాలనుంది అన్నాడు పురుషోత్తం. వెళ్ళండి, ఎవరు కాదంటారు అంది కరుణ. అడ్రస్ చెప్పు. పురుషోత్తం నోట్ చేసుకున్నాడు. మేం వస్తామని ఫోన్ చేసి చెప్పు అన్నాడు. మీరే చెప్పండి, పర్సనల్ నెంబర్ లేకపోతే పిఏకి చేయండి. అతనికి మీ సంగతి చెప్తే కనెక్ట్ చేస్తాడు అంది కరుణ. చిత్ర కరుణ వైపు ఆప్యాయంగా చూస్తూ ఇంకా ఏదన్నా మాట్లాడదామన్నట్లు చూస్తోంది. కరుణ నిర్లిప్తంగా ఉండడం చూసి ఇక వెళ్ళొస్తాం అని లేచారు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు ఏం చేశావు? పురుషోత్తం అడిగాడు. కరుణ సమాధానం చెప్పలేదు. వెళ్ళొస్తాం అంది చిత్ర. మమ్మీ, డాడీ చిత్ర వస్తామని ఫోన్ చేశారు. మర్నాడే దీప ఫోన్. అవును, నిన్నొచ్చి నాకు చెప్పారు అంది కరుణ. మా ఇంటికి వస్తామని చెప్పారు, నేను కుదరదని చెప్పేశాను. ఆవిడ అలా వస్తాను, మీ ఇంట్లో ఉంటానంటుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. ఊళ్ళో చాలా హోటల్స్ ఉన్నాయి, మీకు అనువుగా ఉన్న దాంట్లో ముందే రిజర్వ్ చేయించుకోండి. మా ఇంటికి వస్తే ఊరుకునేది లేదని చెప్పాను. 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం ఇవ్వలేనని కూడా చెప్పాను అంది దీప. అంత నిర్మోహమాటంగా చెప్పాక ఇంకేం వస్తారు అంది కరుణ. లేదు, వస్తారట. సరే, నేను తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను అంది దీప. ఆ తర్వాత దీప ఫోన్ చేసింది. మర్నాటికల్లా పురుషోత్తం చిత్ర వచ్చారట. వాళ్ళ రాకలో దాగిన ఉద్దేశాలు ఆ 10 నిమిషాల్లోనే బయట పెట్టారు. దీపకు పరిస్థితి అంతా అర్థమైంది. విషయం ఏమిటంటే, చిత్ర దోబరా మనిషి. భర్త పోతే వచ్చిన డబ్బంతా విలాసాలకు ఖర్చు పెట్టింది. మనిషి సోమరి, ఉద్యోగం చేయదు, ఇంట్లో పని చేయదు. కరుణ జీతంతో ఇల్లు నడిపి ఆమెకేమాత్రం పనిలో సాయం చేయని పురుషోత్తం తన జీతం మొత్తం చిత్రకు సమర్పించి ఇంటెడు చాకరీ చేస్తున్నాడు. అన్నపూర్ణమని వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆ ఆశ్రమం కూడా చాలా చమకలో సేవలందించేది. కానీ ఆ డబ్బివ్వడం కూడా కష్టంగా అనిపిస్తోంది చిత్రకు. అందుకే మీ నాయనమ్మాయిగా అన్న సెంటిమెంట్ పెట్టి దీపను 5 లక్షలు అడిగారు. ఆ 5 లక్షలు ఆశ్రమానికిస్తే ఆవిడ్ని శాశ్వతంగా ఉంచుకుంటామని ఆశ్రమం వాళ్ళు అన్నారు. అందుకు దీపని ఇమ్మని అడిగారు. ఇంకా విచిత్రం, ఈ డబ్బిస్తే చాలా బాగుంటుంది, కానీ అన్నింటికన్నా ముఖ్యంగా నువ్వు ఒక సాయం చేస్తే నీ మేలు మరిచిపోం అన్నారు. ఆ సాయం ఏంటంటే, చిత్రకు సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో ఉంది. దీప రికమెండ్ చేసి ఆమెకు అవకాశాలు ఇప్పించాలి. దీపకు కోపం ఆగలేదు. రికమెండ్ చేస్తే అవకాశాలు ఎవరు? కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్లు తగ్గవాళ్ళని తీసుకుంటారు గాని సిఫార్సు చేస్తే తీసుకోరు అంది. చిత్ర ఊరుకోలేదు. మరి నీకు సిఫార్సు చేస్తేనే వచ్చింది కదా అంది. నేను నటనలో శిక్షణ పొందాక నాకు అన్ని టెస్టులు పెట్టి ఓకే చేశాక ఇచ్చారు అంది దీప. ఆ శిక్షణ ఏదో కొని నేను తీసుకుంటాను అంది చిత్ర. వెళ్ళి ఏ యాక్టింగ్ స్కూల్లో అయినా చేరు. ఇక మీరు వెళ్ళండి, నాకు పనులున్నాయి అంది దీప. తండ్రి ఎన్నాళ్ళకి ఇంటికొస్తే ఇలాగైనా మాట్లాడేది అంది చిత్ర. ఎన్నాళ్ళకు వచ్చాడు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. ఎన్నాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు? నన్ను సెంటిమెంట్లతో కట్టి పడేలేరు, వెళ్ళండి అంది దీప. ఇద్దరూ వెళ్ళిపోయారు. మమ్మీ, సెంటిమెంట్లే లేని వాళ్ళు నాకు వాటి గురించి బోధించిపోయారు. డబ్బు మీద ప్రేమ తప్ప వాళ్ళకి ఇంకేం లేదు అంది దీప ఆవేశంగా. పోనీ ఆ 5 లక్షలు నేనివ్వనా? కొడుకు నెల నెలా డబ్బు కడతాడో లేదో, ఆశ్రమంలోంచి కూడా బయటకు పంపేస్తారేమో, పాపం ఆవిడెంత దిగులు పడుతుందో అంది కరుణ. కన్న కొడుకే పట్టినప్పుడు నీకెందుకమ్మా లేనిపోని లంపటం? ఎన్ని అమర్చినా తృప్తి లేకుండా ఏవో మాటలతో ఇబ్బంది పెట్టినావిడి గురించి తప్పిస్తావేం? మా నాయనమ్మని ఎటూ తెచ్చుకోలేకపోయాను. తల్లిని మధ్యలోనే అడ్డుకుని ఇలా అతి మంచితనానికి పోయే జీవితంలో సుఖము శాంతి లేకుండా చేసుకున్నావు. అర్హత లేని వాళ్ళకి దానం చేయడమూ తప్పే అంటూ చిరాకు పడింది దీప. దీప దగ్గరికి పురుషోత్తం చిత్ర వెళ్లి రావడం, వాళ్ళు వెళ్లిన కారణం తెలుసుకున్నాక కరుణ విరక్తి ఇంకాస్త పెరిగింది. ఏదో నీరసంగా దిగులుగా ఉంటోంది. ఏ పని చేయబుద్ధి కావడం లేదు. ఎవరితోనో మాట్లాడబుద్ధి కాదు. అర్థం లేని బతుకు అనిపిస్తోంది. సందీప్ దగ్గరకు వెళదామని కూడా అనిపించదు. సందీప్ భార్య ఆధునిక స్త్రీ. కాని అత్తగారనే భావజాలంలో అత్తంటే తనను సాధించి హింసించడానికే ఉన్న మనిషి అనుకుంటుంది. నువ్వు నన్ను ఏమన్నా అంటే నేనిలా చేస్తాను అన్న హెచ్చరిక ఆమె ప్రతి కదలికలో ఉంటుంది. తను తేరగా వచ్చి తినడానికి కూర్చున్నట్లు అనుకుంటుంది. కరుణ ఆమె తీరుకు మాట్లాడాలంటేనే భయపడుతుంది. ఇది వరకైతే ఎలాగైనా బాంధవ్యం నిలుపుకోవాలన్నట్లు ఆమెకి తగ్గి ప్రవర్తిస్తుండేది. కాని ఇప్పటి విరక్తి మార్గంలో అసలు ఎక్కడికి వెళ్లాలనిపించక, ఎవరితోనూ మాట్లాడాలని అనిపించని పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం అనవసరం అనుకుంది కరుణ. ఎవరూ ఎవరిని శాశ్వతంగా భరించేందుకు సిద్ధంగా ఉండరు. దీప ఇంటికి వెళ్ళినా ఆమె ఎప్పుడూ ఏదో బిజీగా ఉంటుంది. ఏ ఊళ్ళో ఉంటుందో, ఏ దేశానికి వెళుతుందో కూడా తెలీదు. ఆమె తిరిగిన చోటల్లా తను తిరగలేదు. కరుణ ఒకటి ఒకటి కూడగట్టుకుంటోంది.
తను ఎక్కడికి వెళ్లే ప్రసక్తి లేదు. భర్త వెళ్లిపోయాడు. కూతురు కొడుకు వాళ్ళ బతుకులు వాళ్ళవి. తను తన బతుకు బతకాలి. అది ఎలా బతకాలో తనే నిర్ణయించుకోవాలి. మారుతిని చూసి చాలా నేర్చుకోవాలి. మారుతికి అంతకాలం నలుగురి మధ్య చాలా గౌరవం పొందుతూ కొడుకు బంధుమిత్రుల రాకపోకలు పార్టీలు ఫంక్షన్లలో హడావిడిగా గడిచిపోయింది కాలం. ఒక్కసారిగా భారీపోయి కొడుకు నిర్వాకంతో అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలాడు. భరించలేని ఏకాంతం ఒంటరితనం చుట్టుముట్టినా అన్నింటినీ స్వీకరించి ధైర్యంగా బతుకుతున్నాడు. మారుతి ఎప్పుడైనా వస్తూనే ఉంటాడు. తరచూ ఫోన్ చేస్తుంటాడు. అతనికి కూడా ఈ మధ్య ఎన్నాళ్ళిలా అన్న భావం మొదలైంది. అతను నలుగురిలో జీవించిన మనిషి. మనుషులు కావాలి. అంతవరకు కార్లు ఫోన్లు వీడియో కాల్స్ తో హడావిడిగా జీవించిన మనిషి. ఈ ఊరు బయట కాలనీలో జీవితం బోరు కొట్టడం ఖాయం అంటారు అతన్ని తెలుసున్న వాళ్ళు. మారుతి కరుణకు ఫోన్ చేశాడు. నేను త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎక్కడికి? ఆశ్చర్యపోతూ అడిగింది. నీకు వీడియో పంపిస్తాను చూడు, అక్కడికి వెళుతున్నాను అన్నాడు మారుతి. మరుక్షణమే ఫోన్లో ఆ వీడియో వచ్చింది. అది మారుమూల అటవీ ప్రాంతం. ఏ ప్రాంతమో అందులో చెప్పలేదు. అందులో చిన్న పల్లె. అక్కడ పిల్లలు పెద్దలు అంతా దుర్భర స్థితిలో ఉన్నారు. ఆ పల్లెకు రోడ్డు గాని మరే రవాణా సదుపాయం గాని లేదు. అడవిలో నుంచి నడుస్తూ వెళ్లాల్సిందే. కరుణ వీడియో చూడగానే మారుతి మళ్లీ ఫోన్ చేశాడు. కరుణ, నా ఫ్రెండ్ ఒక అతనికి ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఈ పల్లెల్లో వాళ్లకు చదువు నేర్పేందుకు, వాళ్లకు ఏమేం అవసరమో చూసి సంస్థకు తెలియజేసేందుకు మనుషులు కావాలన్నారు. అక్కడే ఉండిపోవాలి. నెలకొకసారి సంస్థ వ్యాన్ వస్తుంది. బయట ప్రపంచంలోకి రావాలంటే చాలా మైళ్లు ప్రయాణం చేయాలి. పల్లెలో ఏ సౌకర్యాలు ఉండవు. వాళ్లతో పాటు గుడిసెలో ఉండాలి అన్నాడు మారుతి. ఎవరు వెళుతున్నారు? కరుణ్ అడిగింది. నేనే వెళుతున్నాను చెప్పాడు. ఆ తర్వాత అతను వెళ్లిపోయాడు. మారుతి అటవీ ప్రాంతాలకు వెళ్లిపోయాక కూడా కరుణ ఆలోచిస్తూ కూర్చుంది. తను కూడా నలుగురి కోసం, ఆత్మ సంతృప్తి కోసం ఏదైనా చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుంది? ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. కాసేపు చల్లగాలిలో తిరిగొస్తే బాగుంటుంది అనిపించింది. కాస్త దూరంలో ఒక పార్క్ ఉంది. కరుణ అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి కూర్చుని వస్తూ ఉంటుంది. చెప్పులు వేసుకుని బయటకొచ్చింది. ఇంతలో పక్కవాటలోంచి ఒక పెద్దావిడ భారంగా నడుస్తూ బయటకొచ్చింది. ఆవిడ కరుణతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడికో వెళుతున్నట్టున్నావు అందావిడ. అవునండి, పార్కుకు వెళుతున్నాను. మీరు వస్తారా అడిగింది కరుణ. పెద్దావిడ మొహంలో ఆశ్చర్యం కనిపించింది. ఆవిడ్ని ఎవరన్నా చేయి పట్టి నడిపిస్తేనే గాని నడవలేదు. ఈ బిజీ యుగంలో ముసలాళ్ళంటే అక్కర్లేని వస్తువుగా మారారు. వాళ్లతో మాట్లాడాలన్నా, వాళ్ళకి ఏదన్నా చెయ్యాలన్నా ఎవరికీ ఆసక్తి ఉండదు. నాకు పార్కుకి వెళ్లాలనే ఉంటుంది. ఎవరు తీసుకువెళతారు? ఎవరన్నా పట్టి నడిపిస్తేనే గాని నడవలేను అందావిడ. నేను తీసుకువెళతాను, వస్తారా అంది కరుణ. ఆవిడ లోపలికి వెళ్లి కోడలికి చెప్పొచ్చింది. కరుణ ఆవిడ చేయి పట్టుకుని నడిపిస్తూ తీసుకువెళ్ళింది. పార్కు దాకా ఆవిడ నెమ్మదిగానే అయినా సంతోషంగా నడిచింది. పార్కులో ఆడుకుంటున్న పిల్లల్ని, వాకింగ్ చేస్తున్న జనాల్ని చూసి ఆవిడ మొహంలో చాలా తేటదనం కనిపించింది. నలుగురిలో తిరిగి కరుణతో తన చిన్ననాటి కబుర్లు చెప్పేసరికి ఆవిడ మొహం సంతోషంతో సంతృప్తితో వెలిగిపోయింది. కాసేపు కూర్చుని ఇంటికి తిరిగొచ్చారు. ఇలా నన్నెవరూ తీసుకువెళ్లలేదు. చాలా థ్యాంక్స్ అమ్మా అంది సంతోషంగా. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? కావాలంటే రోజూ వెళదాం అంది కరుణ. నిజంగా రోజూ తీసుకువెళతావా? ఆవిడ బ్రహ్మానందపడింది. 2 రోజులు గడిచేసరికి ఇంకో పెద్దావిడ నేను వస్తానంటూ బయలుదేరింది. కరుణ ఇద్దరిని చెరో చేత్తో నడిపిస్తూ తీసుకెళ్తోంది. వారం గడిచేసరికి కరుణకి వాళ్ళిద్దరి బాధ అర్థమైంది. వాళ్ళింట్లో వీరితో గడిపేందుకెవరికీ సమయం, ఆసక్తి లేవు. పాపం ఈ పెద్దవాళ్ళకి బోరు కొడుతోంది. ముసలాళ్ళతో ఏంట్లే అని ఎవరూ కబుర్లు చెప్పడం లేదు. ఏమన్నా తినాలనుంటుంది. అంతా వాళ్ళకి కావలసినవి వాళ్ళు చేసుకుని తింటారు గాని వీళ్ళు తినాలన్నవి చేయరు. డాక్టర్ దగ్గరకు వెళ్లాలన్నా తీసుకెళ్లే ఓపిక, తీరిక ఎవరికీ ఉండడం లేదు. ఆఖరికి టైలర్కి బట్టలివ్వాలన్నా లేదు. అందులోనూ వీళ్ల బట్టలు కుట్టే టైలర్లు చాలా తక్కువ. వాళ్ళ దగ్గరికి వీళ్ల బట్టలు తీసుకెళ్లి ఇచ్చేవారు లేరు. ఇలా చిన్న చిన్నవే అనిపించిన సమస్యలు చాలానే ఉన్నాయి వాళ్ళకి. ముఖ్యంగా తాము పనికిరాని వస్తువుల జాబితాలో చేరిపోయామన్న బాధ వాళ్ళని పట్టి పీడిస్తోంది. జీవితాంతం కుటుంబం కోసం ఎంతో శ్రమించిన వాళ్ళు ఇప్పుడు అక్కర్లేని మనుషులైపోయారు. ఒక్క చల్లని చూపు, ఒక్క తీయని మాట కోసం వాళ్ళు పరితపించిపోతున్నారు. పార్కుకి రెగ్యులర్ గా వచ్చే కొందరికి ఆ ఇద్దరు ముసలమ్మలు, కరుణ బాగా పరిచయం అయ్యారు. వాళ్ళు మీకేమవుతారండి? వాకింగ్ చేస్తున్న 2 అమ్మాయిలు అడిగారు కరుణని. ఇరుగు పొరుగు అన్న కరుణ జవాబు విని ఆ అమ్మాయిలు ఆశ్చర్యపోయారు. అవునా, మీ అమ్మగారో బంధువులు అనుకున్నాం. మీరు చాలా మంచి పని చేస్తున్నారు అని సంతోషించారు వాళ్ళు. ఆ అమ్మాయిలు కరుణను చూసి వాళ్ళ ఇంటి దగ్గరున్న ఒక పెద్దాయన్ని పార్కుకు తీసుకొచ్చారు. కరుణతో రోజూ మాట్లాడుతున్నారు ఆ అమ్మాయిలు.
కరుణ వాళ్ళకి వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పింది. వాళ్ళతో రోజు కాసేపు కబుర్లు చెప్పడం, ఎక్కడికన్నా తీసుకువెళ్లడం, వాళ్ళకి తినాలనిపించేవి చేసుకెళ్లి వాళ్ళ ఆరోగ్యం అనుమతించే వరకు తినిపించడం, ఇలా వాళ్ళ కోసం కాస్త సమయం గడుపుతుంటే చాలా సంతోషిస్తారు అంది. అవునండి, మాకు ఇలాంటివేవన్నా చేస్తే బాగుండు అనిపిస్తోంది. మేమే కాకుండా మా పిన్ని, అత్తయ్య, ఇంకా కొంతమంది గృహిణులున్నారు. వాళ్ళు కూడా రోజుకి 2, 3 గంటలు ఇటువంటి వాటి కోసం కేటాయించగలరు. మనము సంఘంలా ఏర్పడి మనకు తెలిసిన వృద్ధులందరికీ సాయం చేస్తుంటే ఎలా ఉంటుంది? మనల్ని చూసి ఇంకెందరో వచ్చి కలుస్తారు. సేవా దృక్పథం చాలా మందిలో ఉంటుంది అన్నారు వాళ్ళు. చాలా బాగుంది. మనకి వీళ్ళున్నారు అన్న భావన ఆ పెద్దలకి చాలా బలం కలిగిస్తుంది. వెంటనే ప్రారంభిద్దాం అంది కరుణ. మనం తలచుకుంటే సాధించలేంది లేదు అంటూ వాళ్ళు చప్పట్లు కొట్టారు. వృద్ధుల గురించి ఆలోచిస్తున్న కరుణకి తన అత్తగారు గుర్తొచ్చింది. ఆర్థిక స్వేచ్ఛ, ఒంట్లో ఓపిక ఉన్న తనకే ఇంత ఒంటరితనంగా ఉందే. అలాంటిది సినిమాలు, షికార్లు అంటూ జలసాగా రాజసంగా బతికిన ఆవిడ ఇంకెంత దుఃఖిస్తోందో అనుకుని అప్పటికప్పుడు బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళింది. కరుణ ఆఫీసు గది వరకు వెళ్లకుండానే అన్నపూర్ణమ్మ ఓ చెట్టు కింద శోకమూర్తిలా కనిపించింది. చిక్కి శల్యమైన ఆవిడ్ని చూసి బాధగా అత్తయ్య అంటూ పలకరించింది కరుణ. అన్నపూర్ణమ్మకి దుఃఖం ఆగలేదు. గౌరుమంటూ ఏడ్చేసింది. కరుణ ప్రేమగా అనునయించింది. కొడుకు నిర్దయగా తననక్కడ వదిలేశాడని, చిత్ర రాక్షసిలా వెళ్లగొట్టేసిందని, తననక్కడ పట్టించుకునేవాళ్లు లేరని చెప్పి రోధించింది. ఆఖరికి నువ్వు నా కోడలివి కావు, కూతురు కంటే ఎక్కువ, నన్నిక్కడి నుంచి తీసుకెళ్లవు అంటూ చేతులు పట్టుకుంది. కరుణ మనసు తరుక్కుపోయింది. పక్కింటి ఎదురింటి మామగారులని కాసేపు పార్కుకి తీసుకువెళితేనే సంబరపడుతున్నారు. అలాంటిది ఇంత పశ్చాత్తాపడుతున్న అత్తగారిని తనతో ఉంచుకుంటే పరవశించుకోదు అనుకుని మిమ్మల్ని తీసుకువెళ్ళడానికే వచ్చానత్తయ్య. అత్తే కాదు, మీరన్నట్టు మనం ఇక నుంచి తల్లి కూతుళ్ళలా ఉందాం, సరేనా? లేవండి వెళదాం అంది ప్రేమగా. ఇంతటితో చివరి తలుపు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.